కార్తీక దీపం జూన్ 08 ఎపిసోడ్. కార్తీక్కి జో క్రూరత్వం గురించి దశరథ్ చెప్పడమే కీలకంగా మారింది. అంటే కార్తీక్కి ఓ క్లారిటీ వచ్చింది. జ్యోత్స్న చెడ్డదన్న సంగతి దశరథ్కి తెలుసు కాబట్టి దీపను ఆ కుటుంబానికి దగ్గర చేయడం తేలికే అనుకుంటాడు మొదట. అయితే దశరథ్ బాధను చూసి దీపే అసలు కూతురు అనే నిజం చెప్పకుండా ఆగిపోతాడు. ఈ క్రమంలోనే దీప దశరథ్ని నాన్న అని పిలవడం కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఫోటో కర్ట్సీ బై స్టార్ మా అండ్ జాయో హాట్స్టార్. కార్తీక దీపం టుడే జూన్ 8 ఎపిసోడ్. దశరథ్ని నాన్న అని పిలిచిన దీప. న్యాయం చెప్పిన సుమిత్ర, జోకి ఊహించని షాక్. కార్తీక దీపం సీరియల్. కార్తీక దీపం జూన్ 08 ఎపిసోడ్. రే కార్తీక్, నీకు జ్యోత్స్న గురించి ఇదంతా ఎందుకు చెప్పారంటే నాకు తెలుసు అని ఎవరికో ఒకరికి తెలియాలి కదా. నీకంటే మంచోడు, ఆప్తుడు నాకు ఎవ్వరూ లేరు కదా. అందుకే చెప్పాను. రేపు నాకు ఏదైనా జరిగితే ఈ నిజం నాతోనే అంతమైపోకూడదు అంటాడు దశరథ్. మావయ్య, నీకేం జరుగుతుంది అంటాడు కార్తీక్ కంగారుగా. అది కాదురా, నాకు ఎవరో శత్రువులు ఉన్నారు. చావు అంచులు వరకు వెళ్ళొచ్చాను అంటాడు దశరథ్ బాధగా. గతం వేరు మావయ్య, ఇప్పుడు నేను ఉన్నాను. ప్రాణాలు పోవడం కాదు కదా, గాయం కూడా కాదుంటాడు కార్తీక్. ముందు దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవాలిరా. వాడికి గతం గుర్తొచ్చిందంటే జ్యోత్స్నకు దాసుని చంపేంత అవసరం ఎందుకొచ్చిందో తెలుస్తుందిరా అంటాడు దశరథ్. దాంతో కార్తీక్ మనసులో, దీప నీ కూతురు. ఆ నిజం బయటికి రానివ్వకుండా ఉండటం కోసమే జ్యోత్స్న చంపాలనుకుంది. ఆ విషయం నీకు ఇంకా చెప్పను మావయ్య. దానికి ఇంకా టైం ఉంది. ఈ నిజం తెలిసినందుకే నువ్వు ఇంత కుమిలిపోతున్నావంటే జరిగిన ఘోరాలు తెలిస్తే ఏమైపోతావో కదా అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఈ నిజాలు ఎవరికీ చెప్పకురా అంటాడు కార్తీక్. ఇన్ని బాధలు మనసులో పెట్టుకుని పైకి ఎలా నవ్వుతూ తిరుగుతున్నా మావయ్య అంటాడు కార్తీక్. ఏం చేయాలిరా, కన్నతండ్రిని కదా. చిన్నప్పుడు దాన్ని గుండెలపై మోసాను. ఇప్పుడు అది చేసిన పాపాన్ని గుండెల్లో మోస్తున్నాను. నా పరిస్థితే ఇలా ఉంటే మీ అత్తయ్య ఏమైపోతుందో ఆలోచించు. అందుకే ముందు నిజాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. దాసుని కనిపెట్టడానికి నువ్వేం చేస్తావో చెయ్. నేను ప్రయత్నిస్తాను అంటాడు దశరథ్ కార్తీక్ చేతులను పట్టుకుని. అల్లాడిన కార్తీక్ మనసు, సరే మావయ్య, కాని ఒక్క విషయం నేను తెలుసుకుంటాను. నా వల్ల కాకపోతేనే నేను నీకు చెబుతాను. దాసు మావయ్యకు ఏం కాదు. ప్లీజ్ నన్ను నమ్ము అంటాడు కార్తీక్. అది కాదురా దాసుని. దశరథ్ మరోమాట మాట్లాడకుండానే, నా మీద నమ్మకం లేదా మావయ్య అంటాడు కార్తీక్. దాంతో దశరథ్, సరేరా, మనం మాట్లాడుకోవడం ఎవరైనా విన్నారంటే బాగోదు. వెళ్ళు. ఈ నిజాన్ని మాత్రం ఎవరికీ చెప్పకురా అంటాడు దశరథ్ వెళ్ళిపోతూ. దాంతో కార్తీక్ మనసులో, ఏంటి మావయ్య ఇది? మీరు ఏం పాపం చేశారని ఇంత బాధ అనుభవించాలి అనుకుంటూ ఉంటాడు. ఒక్కసారి అమ్మతో మాట్లాడాల్సిందే. తప్పులు చేసేది వాళ్ళా? వాటిని మనసులో దాచుకుని కుమిలిపోయేది మీరా? తొందరలోనే నీ బాధను పోగొడతాను మావయ్య. జ్యోత్స్న, నీ టైం దగ్గర పడింది అని కార్తీక్ మనసులో అనుకుని రగిలిపోతాడు కార్తీక్. ఇక మరోవైపు శౌర్య ఆడుకుని ఇంటికి వచ్చి అమ్మా అమ్మా, నాన్న నాన్న అంటూ అరుస్తుంది. బయటికి వెళ్ళిందని అని అనసూయ, కాంచన చెప్పినా వినకుండా ఒక్కసారి అమ్మతో మాట్లాడతాను, ఫోన్ చేసి ఇవ్వు నాన్నమ్మ అనడంతో కాంచన దీప ఫోన్కి కాల్ చేస్తుంది. దీప లిఫ్ట్ చేయడంతో ఫోన్ శౌర్యకు ఇస్తుంది కాంచన. దీప ఫోన్ లాక్కున్న జో. ఇక శౌర్యతో దీప ప్రేమగా మాట్లాడుతూ ఉంటే జో ఆ ఫోన్ లాక్కుని, పనిచేసే టైంలో ఫోన్ ఏంటి, పని పూర్తి చేశాకే ఫోన్ మాట్లాడుకో అని కట్ చేసి ఫోన్ని దూరంగా కబోర్డ్లో పెట్టేస్తుంది. ఫోన్లో జో వాయిస్ విన్న శౌర్య వెంటనే కార్తీక్కి కాల్ చేస్తుంది. అయితే శివనారాయణ పక్కనే నిలబడి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నాన్నా, అమ్మ జో దగ్గర ఉందా?
అమ్మకు కాల్ చేస్తే జో వాయిస్ వినిపిస్తుంది ఏంటి? నువ్వు ఎక్కడున్నావ్ అంటుంది శౌర్య. రోడీ. మేము రావడానికి టైం పడుతుంది. చక్కగా తిని ఆడుకుని హోంవర్క్ చేసుకో వచ్చేస్తాం అంటాడు కార్తీక్. మనవాళ్లు వస్తున్నారు తాత. అది విన్న శివనారాయణ పిల్లల వంకతో త్వరగా వెళ్లాలని ప్లాన్ చేసినా కుదరదు అంటాడు. దాంతో కార్తీక్, తాతా నీకు ఇస్తా చూడు జలకని మనసులో అనుకుంటూ, రోడీ, నువ్వు నాన్నమ్మలు కలిసి ఇక్కడికి వచ్చేయండి. నేను ఉన్నాను కదా, ఎవ్వరూ ఏం అనరు. ధైర్యంగా వచ్చేయండి అని శివనారాయణకు వినిపించేలా మాట్లాడతాడు. దాంతో శివనారాయణ కోపంగా, వచ్చేది ఎవరు అంటాడు. మనవాళ్లే అంటాడు కార్తీక్. నీవాళ్ళో నావాళ్ళో ఉంటారు కాని మనవాళ్లు అని ఎవ్వరూ ఉండరు అని కోపంగా వెళ్ళిపోతాడు శివనారాయణ. వచ్చేది నీ కూతురు నా కూతురే తాతా అనుకుంటాడు మనసులో నవ్వుకుంటూ కార్తీక్. జోని ఆపిన కార్తీక్ ఇక మరోవైపు దీప కాఫీ పట్టుకుని హాల్లోకి వచ్చేసరికి దశరథ్ ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి పడబోతుంటే కిందున్న దీప చేతిలోని కప్పు వదిలేసి మరీ నాన్నా అని దశరథ్ని పట్టుకుంటుంది. కాక పాడుతుంది. అయితే మెట్లపైన జో, పారు ఇద్దరూ ఉంటారు. అది చూసి షాక్ అవుతారు. వెంటనే జో కోపంగా వచ్చి, ఏమన్నావే? మా నాన్నను నువ్వు నాన్న అనడం ఏంటి అని పెద్ద పంచాయితీ పెట్టేస్తుంది జో. దీపను కొట్టడానికి చేయి లేపుతుంది. అప్పుడే కార్తీక్ ఆ చేతిని పట్టుకుంటాడు. సుమిత్ర పరుగున కిందకు వస్తుంది. శివనారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది అంటారు సుమిత్ర, శివనారాయణలు. వెంటనే దశరథ్, నేను పడబోతుంటే దీప పట్టుకుంది అంటాడు. దాంతో పాటు తను మిమ్మల్ని ఏమని పిలిచిందో చెప్పండి అంటుంది జో కోపంగా. వెంటనే పారు, ఏదో దశరథ్ తన కన్నతండ్రి అయినట్లు నాన్నా నాన్న అంటోంది అని చెప్పడంతో కార్తీక్ దీప వైపు చూస్తాడు. దీప అవునో అన్నట్లుగా నేల చూపులు చూస్తుంటే వెంటనే కార్తీక్, అందులో తప్పేముంది అంటాడు. నీ కూతురు నిన్ను కాకుండా వేరే వాణ్ణి నాన్న అంటే నీకు ఎలా ఉంటుంది అంటుంది జో. దానికి దీనికి సంబంధం ఏంటి అంటాడు కార్తీక్ కోపంగా. నావాళ్లంతా నావాళ్లు. నీకు ఓనర్లు. ఎవరిని పడితే వాళ్లని నాన్న అమ్మ అని పిలవకూడదు బావా. కన్నవాళ్లనే పిలవాలి. జన్మనిచ్చినవాళ్లనే పిలవాలి. నా తండ్రి నాకు మాత్రమే తండ్రి. ఇంకెవ్వరికీ కాదు. నా తల్లి నాకు మాత్రమే తల్లి. ఏ అనామకురాలికో కాదు. నా కుటుంబం నాదే. పనివాళ్లకి ఇంట్లో చోటిచ్చింది ఇంటిని శుభ్రంగా ఉంచడానికి. బంధాలు కలుపుకోవడానికి, బంధుత్వాలు పంచుకోవడానికి కాదు. తాతా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటూ అరుస్తుంది జో. కరెక్ట్గానే మాట్లాడావు అంటాడు శివనారాయణ. వెంటనే కార్తీక్ చప్పట్లు కొట్టి, శభాష్ శివనారాయణగారు. ఒకసారి మీ కాళ్ళు ఇవ్వండి. కడిగి నీళ్లు జల్లుకుంటాను అంటాడు వెటకారంగా. జోని కొట్టమని సుమిత్రకు ఆర్డర్. అంత వెటకారం ఎందుకులేరా అంటుంది పారు తిప్పుకుంటూ. వెటకారం కాదు పారు. ఒళ్ళు మండుతుంది ఇక్కడ. అత్తా నువ్వు చెప్పు మావయ్యను దీప పట్టుకోకపోతే కింద పడి దెబ్బ తగిలేదా లేదా అంటాడు కార్తీక్. సుమిత్రతో. తగిలేది అంటుంది సుమిత్ర. మావయ్య ప్లేస్లో దీప ఉంది. దీప ప్లేస్లో మావయ్య ఉండి ఇలా కూతురా అని పట్టుకున్నారనుకో. నా భార్య తల్లొచ్చి నా కూతుర్ని కూతురా అని పిలుస్తున్నావు. అది నీకు పుట్టిందా అని అడిగితే నీకు ఎలా అనిపిస్తుంది అంటాడు కార్తీక్ ఆవేశంగా. లాగిపెట్టి కొట్టాలనిపిస్తోంది అంటుంది సుమిత్ర. అయితే కొట్టి నీ కూతుర్ని అంటాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 7 ఎపిసోడ్. అత్తో మీరు శోభనం జరిపించేసరికి నేను ముసల్దాన్ని అయిపోతా. అందుకే ముందే ముగించాం. ఇంటింటి రామాయణం జూన్ 7 ఎపిసోడ్. కంపెనీ అక్షయ్ చేతుల్లోకి. చక్రం తిప్పిన పల్లవి. మామ కాళ్లపై పడి అవని కన్నీళ్లు.